ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది రామకృష్ణ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో కుక్కల దాడిలో దాదాపు 120 గోర్లు చనిపోయిన ఘటన విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దాయం రవీందర్ రెడ్డి వ్యవసాయ తోటలో మంగళవారం అర్ధరాత్రి గొర్రెల మందపై కుక్కలు తోడేళ్లు దాడి చేశాయి. సుమారు 120కు పైగా గోర్లు మృతి చెందడంతో రవీందర్ రెడ్డి తీవ్ర విషాదంలో ఉన్నారు. దాదాపు 15 లక్షల రూపాయల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. పేరు దాయం రవీంద్ర. మా వ్యవసాయ క్షేత్రంలో 100 గొర్రెల వరకు రాత్రి కుక్కలు దాడి చేసి చంపడం జరిగింది. అది ఇప్పుడు అంటే ఈ చుట్టుపక్కల కూడా కొన్ని గ్రామాలలో జరుగుతున్నాయని విషయం తెలుస్తుంది. ఇప్పటి వరకు మాకు కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది. మిగిలిన ఇప్పుడు వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది. నా పేరు వెంకన్న. ఈ గొర్రెల జీతగా నేను అయితే ఈ గొర్రెలు నైటు ఇలా దోలి పోయినా మేము నైట్ ఆడ వండుకుంటే ఈ కుక్కలో మన తోడేళ్ళు వచ్చి నైట్ మొత్తం వచ్చి జాల కింద వచ్చి మొత్తం కొరికేసినాయి. 120-130 దాకా ఉంటాయి. మొత్తం కొరికేసినాయి. మొత్తం దొడ్డి మొత్తం కథం చేసినాయి. ఓన్లీ కొన్నే ఉన్నాయి, అన్ని కొరికేసినాయి. నేను గొర్రె కాపాలి. మీరు ఎప్పుడు చూసారు? మేము తెల్లారి గట్ట వచ్చి చూస్తారు కానీ ఈ మొత్తం కొరికేసే ఉన్నాయి. మొత్తం అన్ని దొడ్డి ఊపుదామని వచ్చినాం. అన్ని బయటకు కూడా దాని చూస్తారు కానీ అన్ని పండుకొని రేపు దాని చూస్తే అవి కొరికేసి ఉన్నాయి. పండుకునే అన్ని లేపి చూస్తే అవి లేస్తలేవు. అసలు కొన్ని పన్ని లేచిపోయినాయి. ఈ దొడ్డి ఊపుదాం అనుకుంటారు కానీ ఇవన్నీ లేస్తలేవు. అన్ని పండుకొనే ఉన్నాయి. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.